2 పైనాపిల్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే పుల్లగా ఉన్నాయి. సో, జ్యూస్‌కైతే పనిచేయవు అని అనిపించింది నాకైతేని. చాలా చాలా పుల్లగా ఉన్నాయి. సో, మరేం చేద్దాం అని ఆలోచించినప్పుడు నాకు ఇన్‌స్టెడ్‌గా చేసుకునే ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయని జామ్ అయితే గుర్తొచ్చిందండి. వెంటనే మిక్సీ తీసేసి మిక్సీలోకి మనం కట్ చేసుకుని ముక్కలైతే వేసేసుకొని చుక్క నీరు కూడా యాడ్ చేయకుండా మెత్తగా మనం మిక్సీ పట్టేద్దాం. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసామంటే చాలా చాలా టైం పట్టేస్తుంది. ఇది దగ్గర పడడానికి. చూడండి కన్సిస్టెన్సీ చాలా చిక్కటి జ్యూస్ అయితే మనకు తీసుకున్నాం కదా! ఇప్పుడు అందులోని ఇది పుల్లగా ఉంది కాబట్టి నేను 2 కప్పుల షుగర్ అయితే వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసి ఒకసారి కలుపుకొని అలా ఒక 10-15 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేసానండి. అది దగ్గర పడిపోతుంది అన్న టైంలో మాత్రమే ఒక కప్ తీసుకుని అందులో 1.5 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ జాము ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. బట్ ఒక 4-5 డేస్ అయితే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఉంటుందండి జామ్ అయితేని. నిజంగా ఏ ప్రిజర్వేటివ్స్ వేయలేదు కాబట్టి పిల్లలు చాలా హెల్తీ రెసిపీ తింటున్నారనే అనుకోవచ్చు మనం అయితేని. చూడండి మన పైనాపిల్ జ్యూస్ అయితే దగ్గర పడిపోయింది కదా! ఇదే టైంలో మనం ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాము. మీ అందరికీ తెలుసు కదా! మనం కార్న్ ఫ్లోర్ వేసామంటే అది చిక్కబడిపోతుందని. ఒక్క 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నేను చూపించే కన్సిస్టెన్సీ రావాలండి. మనకి పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా కనిపించాలి కాబట్టి అందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. బయట కొన్న జామ్‌లాగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిపోతుంది. అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక మనకి ఒక 5-6 రోజులైతే నిల్వ ఉంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నా.